అండి అందరికీ. మనందరికీ తెలుసు, రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి హాజరు కావాలి అని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం తీసుకోగానే ఒక్కసారిగా ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనాంశంగా మారింది. ఎందుకు అంటే మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి హాజరు కాకూడదు అని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఎందుకు ఆయన అసెంబ్లీ హాజరు కావాలి అని చెప్పేసి నిశ్చయించుకున్నారని చెప్పేసి ఒక పెద్ద స్థాయిలో చర్చ అయితే నడుస్తుంది. అయితే దానికి సమాచారం వస్తుంది ఏంటి అంటే, ఇప్పుడు వైసీపీ యొక్క క్రేజ్ అనేది ప్రజల్లో క్రమక్రమంగా పెరుగుతుంది. అది ఎలానంటే, రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి విజయవాడ పర్యటన, గుంటూరు పర్యటన, శ్రీకాకుళం పర్యటన, ఇవన్నీ కూడా ఏం తెలుస్తున్నాయి అంటే, జగన్మోహన్ రెడ్డి వెనక ప్రజలు ర్యాలీ అవుతున్నారు. ఓన్లీ 11 సీట్లు గెలిపించినా కానీ ఏదైతే తప్పుడు హామీల వల్ల, కానీ జగన్మోహన్ రెడ్డి వెనక ప్రజలు ఉన్నారు. దీనివల్ల ఏంటంటే 6 గ్యారెంటీల అమలు విషయంలో ప్రభుత్వం అనేది కొంచెం ఇబ్బంది పడుతుంది, అమలు చేయలేకపోతున్నారు. అయితే ఇలాంటి సందర్భంలో ఇట్లా జగన్మోహన్ రెడ్డికి కొంచెం క్రేజీ పెరుగుతున్న సందర్భంలో ఆయన అసెంబ్లీకి హాజరవుతే అందరూ కళ్ళు ఆయన మీదే ఉంటే, ప్లస్ ఏంటి అంటే ఈ ఒక 6 గ్యారెంటీల అమలు విషయాన్ని రికార్డెడ్గా, ఏదంటే ఇప్పుడు బయట మీడియాలో విమర్శలు చేయడం వేరు, కానీ అసెంబ్లీలో రికార్డెడ్గా విమర్శలు చేయడం వల్ల అది ఒక రకంగా భవిష్యత్ తరాలు కూడా అందించినట్లు అవుతుంది. ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి వైపు చూసి ఆకర్షితులు అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలా అసెంబ్లీకి వెళ్తే మంచి మైలేజ్ వస్తుంది వైసీపీ పార్టీకి అని చెప్పేసి ఒక పార్టీ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా 6 గ్యారెంటీల అమలు విషయంలో ఏదైతే అమలు చేయలేదు కదా, వాటి మీద నిలదీయడానికి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తున్నారు అని చెప్పేసి అయితే మనకైతే వార్తలు అయితే వస్తున్నాయి. అంటే ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ అసెంబ్లీకి హాజరు కాకపోయినా కానీ సభ్యత్వం రద్దు అవుతుంది. ఇప్పుడు ప్రజల్లో మంచి క్రేజ్ ఉన్న సమయంలో అసెంబ్లీకి హాజరవుతే ఆ క్రెడిట్ మొత్తం తీసుకోవచ్చు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావించడం వల్ల ఆయన అసెంబ్లీకి హాజరవుతున్నారు అని చెప్పేసి అయితే మనకైతే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఒక మినిట్.